ఆరోగ్యకరమైన ఆహారంలో పెరుగు ఒక భాగం. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనకు తెలుసు. అయితే పెరుగులోని పూర్తి ప్రయోజనాలు పొందాలంటే దానిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం. పెరుగు వినియోగానికి సంబంధించి ఆయుర్వేదంలో ఉన్న నియమాలు, వాటి వెనుక ఉన్న శాస్త్రాన్ని తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం పెరుగుకు చల్లదనాన్ని కలిగించే లక్షణం ఉంది. అందువల్ల పెరుగు తీసుకోవడానికి మధ్యాహ్నం ఉత్తమ సమయం. ఈ సమయంలో జీర్ణక్రియ శక్తి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ చురుగ్గా జరుగుతుంది. శరీరంలో పెరుగులో ఉండే పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. ఆయుర్వేదం రాత్రిపూట పెరుగు తినడాన్ని పూర్తిగా నిరాకరిస్తుంది. ఎందుకంటే పెరుగు శీతలీకరణ లక్షణాలను కలిగి ఉండడం వలన రాత్రిపూట శరీర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు దీనిని తీసుకుంటే జలుబు, దగ్గు, సైనస్ వంటి సమస్యలు, ముఖ్యంగా కఫం పెరిగే అవకాశం ఉంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యానికి ప్రతికూలంగా మారుతుంది. అందుకే చలి రోజుల్లో ఉదయం లేదా రాత్రి సమయంలో పెరుగును పూర్తిగా మానుకోవాలని సూచిస్తారు. పెరుగును తీసుకునేటప్పుడు కొన్ని పదార్థాలు జోడిస్తే దాని ప్రయోజనాలు రెట్టింపవుతాయి. పెరుగు ప్రోబయాటిక్స్ కు అద్భుతమైన మూలం. వేయించిన జీలకర్ర పొడిని పెరుగులో కలిపి తింటే అది జీర్ణ వ్యవస్థకు మరింత మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొద్ది మొత్తంలో చక్కెర లేదా ఉప్పును పెరుగులో జోడించడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా జీర్ణక్రియను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉండడం వలన ఇది శరీర శక్తి స్థాయిని పెంచుతుంది. మీరు అలసిపోయి బలహీనంగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా మధ్యాహ్నం వేళ పెరుగు తినడం చాలా మంచిది. ఈ ఆయుర్వేద నియమాలను పాటిస్తూ పెరుగును తీసుకుంటే దాని పూర్తి ప్రయోజనాలను పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు.